మా ఇంట్లో చికెన్ తీసుకురాగానే మా పిల్లలు ముందుగా అడిగేది అయితే చికెన్ బిర్యానీ అండి. ఈ రోజు ఎలాగో సండేనే కదా అని ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేశాను. చికెన్ బిర్యానీ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా చికెన్ అయితే శుభ్రం చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, నిమ్మరసం, పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక గంట పాటు అయితే నానబెట్టుకోవాలండి. అలాగే బియ్యం కూడా కడుక్కొని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే నిలువుగా సన్నగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ అయితే ఇలా కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇంకా ఉడికించేటప్పుడే కొద్దిగా టమాటాస్, 4 పచ్చిమిర్చి, అలాగే హోల్ గరం మసాలా వేసి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికే లోపే రైస్ కూడా ఉడికించుకోవాలండి. ఎసరు పెట్టుకొని దాంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, అలాగే హోల్ గరం మసాలా, సాల్ట్, ఆయిల్ వేసి రైస్ ఉడికించుకోవాలి. అది 30 వంతు అయితే ఉడకాలండి. చికెన్ సగం ఉడికాక దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసి 30 వంతు అయితే ఉడికించుకోవాలండి. అన్నం కూడా 30 వంతు ఉడికిన తర్వాత 2 లేయర్లా వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, నెయ్యి వేసుకొని పైన ఏదైనా బరువు పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి.